భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహాంగీర్ వల్లిగూడ మండల పరిధిలోని సుంకిశాల, వెల్వర్తి, పులిగిల్లా, కెర్చుపల్లి, గోకారం గ్రామాల్లో ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ సుంకిశాల గ్రామంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల్ని మోసం చేసి పరిపాలన చేశారని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రకటిస్తున్నాయని, వారికి సరైన గుణపాఠం చెప్పాలంటే సిపిఎం పార్టీ సుత్తే కొడవలి గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచారంలో పాలడుగు భాస్కర్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సుంకిశాల మాజీ సర్పంచ్ పైల సంధ్యారాణి, ఉపేందర్ రెడ్డి, గోకరం మాజీ సర్పంచ్ సురేందర్, సిపిఎం మండల కార్యదర్శి సిరపాంగి స్వామి, జిల్లా నాయకులు గాజుల ఆంజనేయులు, మద్దెల రాజయ్య, కొండ కృష్ణయ్య, వెంకటరెడ్డి, బాలయ్య, జంగయ్య, స్వామి, బాలరెడ్డి, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి సిపిఎం పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు జహాంగీర్ సిపిఎం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. గ్రామాల్లోనే మీ కార్యకర్తలు వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. విధానం చెప్తా ఉన్నాం. ఈ దేశానికి చాలా ప్రమాదం ఉంది. బీజేపీ విధానాలు ఈ పేదలకు, రైతులకు, కార్మికులకు, కష్టజీవులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా అన్యాయం చేశాయి. ధరలు పెంచాయి, కార్మిక చట్టాలు రద్దు చేశాయి, రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేటువంటి చర్యలకు కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు గెలవడం కోసం రాజకీయ రాముడిని పట్టుకొచ్చి మతం పేరు మీద ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధ కల్పనలు, రంగులు మార్చేటువంటి ఊసరవెల్లులు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. పూర్ణరసాయి గతంలో ఒక పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థిని భుజాల మీద వేసుకొని గెలిపిస్తారన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ, ఈరోజు కాంగ్రెస్ నికరంగా, నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, మూసీ నది ప్రక్షాళన కోసం, లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఎంఎంటీ రైలు కోసం, పారిశ్రామిక ప్రాంతం కారిడార్ కోసం, ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేశాడు. ప్రజలతో ఉన్నాడు, పాదయాత్ర చేశాడు, బస్యాత్ర చేశాడు, యాత్ర చేశాడు. తన ప్రాణాన్నే ప్రజల కోసం అంకితకి పనిచేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి జహాంగీర్కి అపూర్వమైనటువంటి ఆదరణ ఉంది. ఏ గ్రామం పోయినా కానీ ఎదురొస్తున్నారు. ఉదాహరణకి నిన్న ఒక గంట సేపు ఓటు ఇవ్వండి, నోటు ఇవ్వండి అని భువనగిరిలో మేము ప్రజల దగ్గరికి పోయాం. ఒక గంటలో మాకు 15,000 రూపాయలు ప్రజలు గెలవాలి, సిపిఎం నిలబడాలి జహాంగీర్ అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఎలక్షన్లు ఏమిస్తారని చెప్పి ఎదురు చూసేటువంటి రోజుల్లో అభ్యర్థి విజయాని కోసం ప్రజలే ఆర్థిక సాయం చేసి గెలిపించడానికి కోసం కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ భువనగిరిలో కమ్యూనిస్టులకి పట్టుంది. ఎర్ర జెండా రెపరెప ఆడింది. అన్ని నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో సిపిఎం, సిపిఐ గెలిచినటువంటివి. కాబట్టి ఇప్పుడు కూడా మేము గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. గెలుపు మాదే. వీళ్ళందరూ కూడా పైపై రాజకీయ వృత్తులను పెట్టాలు, పైపై ఆర్భడం చేయడం తప్ప ప్రజల మనసుల్లో ఎర్రజెండా పదిలంగా ఉంది. మేము గెలుస్తాం. మా కార్యాచరణ అట్లా ఉంది. మిగిలినటువంటి వారం రోజుల్లో ఏం చేయాలంటే దానికోసం మధ్యాహ్నం మా జిల్లా కమిటీ జరుగుతుంది. జిల్లా కమిటీలో మా ప్రణాళికలు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని 2 సార్లు తిరిగి వచ్చాము. అన్ని మండలాలు తిరిగాం, గ్రామాలు తిరుగుతాం. ఇది 3వ పర్యటన. కాబట్టి ఈ 11వ తేదీ వరకు మా ప్రచారాన్ని చాలా ఉధృతంగా నిర్వహిస్తాం. ఇప్పటివరకు మేము చేసినటువంటి కృషి వల్ల ప్రజల్లో అనుగుణమైన స్పందన, ప్రజలకు చర్చ పెట్టగలుగుతున్నాం కూడా మేము. అందుకే ఎందుకు అంటే ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నాం. రాజకీయాలు మాట్లాడడం ఒక భాగమైతే సమస్యల పరిష్కారంలో గత పాలకులకు పాత్ర ఏమి అనేటువంటి విషయాన్ని బాగా చెప్పగలుగుతున్నాం ప్రజలు. 2 సార్లు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బ్రదర్స్ ఇద్దరు ఎంపీలు అయ్యారు. ఈ ప్రాంతానికి చేసిన శూన్యం వాళ్ళు వచ్చింది, ప్రజలకు వచ్చింది లేదు, ప్రజల్లో మాట్లాడింది లేదు. రెండో విషయం, బూర్ నర్సయ్య గారు కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు నర్సయ్య గారు కండవ మార్చుకొని బీజేపీలోకి వచ్చిండు. అందుకే ఈ 15 సంవత్సరాల కాలం వీళ్ళ చుట్టూ తిరిగింది ఎంపీ పదవి. ఈ ప్రాంతానికి ఒరిగింది ఏం లేదు. ప్రాంత ప్రయోజనాల విషయంలో వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడింది కూడా లేదు. అందుకే ఈ వైఫల్యాల విషయంలో మేము జనంలోకి తీసుకెళ్తున్నాం. ప్రజలు బాగా స్పందిస్తున్నారు. అయ్యా 15 ఏళ్లలో మా ఊరికి ఏనాడు కూడా రాలే, వాళ్ళ మొహం కూడా చూడలేని చెప్పి అంటున్నారు. ఆ రకంగా వాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశాలు లేవు. కాబట్టి
అవకాశం లేదు కాబట్టి డబ్బును ప్రయోగించాలని చెప్పనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మేము ప్రజలకు మా విజ్ఞప్తి ఏమిటంటే, ప్రజా సమస్యలపై పోరాడి కష్టనష్టాలకు వచ్చి ప్రజలు ఉంటున్నట్టు వాళ్ళని గెలిపించడం ద్వారా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ సంబంధించిన సమస్యలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటట్టు కృషి సిపిఎం పార్టీ చేయబోతుంది ఈ ఎన్నికలు గెలిచిన తర్వాత. అందుకే ఆ రకంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాం. కేవలం డబ్బు, కులము, మతము, మందు వీటి చుట్టుగా గదిలితే ప్రజల భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా తాము కూడా చైతన్యం పడాలి. ఆ రకంగా ప్రజలందరూ మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ ఎన్నికల్లో రాజకీయాలు ఆలోచన చేయాలి, కులాలు, మతాలు, పెద్ద మనుషులందరూ కూడా మేము చెప్తున్నాం. అన్ని తరగతుల ప్రజలు ఆలోచన చేయాలి. అసలు జహాంగీర్ అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆయన వెనుక రాజకీయ పార్టీ ఏం పనిచేస్తుంది? మీరు వ్యక్తులుగా చూసినా మేము ప్లస్ పాయింట్లో ఉన్నాం, రాజకీయ విధానంగా చూసినా ప్లస్ పాయింట్లో ఉన్నాం. ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే కమ్యూనిస్టుల దగ్గర డబ్బు లేదు. మెరిట్స్ అన్ని మెరిట్స్ ఉన్నాయి. ఒకటి ఈ మెరిట్ ఏంటంటే ఫైనాన్స్. మరి ఫైనాన్స్ ఏ మెరిట్ అనుకుంటే చేసేది ఇంకే. కాబట్టి దయచేసి విజ్ఞులు అనేవాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేయాలి. కష్టం తెలిసిన వాడిని గెలిపించాలి, రైతుల కష్టం తెలిసిన వాడిని గెలిపించాలి. అందుకే ప్రజా ఉద్యమాలు తెలిసిన వాడిని గెలిపిస్తే పార్లమెంట్లో మాట్లాడగలరు. ఏనాడు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ గారు కానీ, బూర్నర్సే గారు కానీ ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంట్ రికార్డు చేయనండి, ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి. సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదు వాళ్ళకు. అందుకే ఓటు అడిగే హక్కు లేదని చెప్పి చెప్తున్నాం. ఎంత మెజార్టీ వస్తుంది మన పార్లమెంట్? మేము 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవాలనుకుంటున్నాం. మేము ఇప్పటికీ ప్రజల్లో చర్చ జరుగుతుంది, అన్ని తరగతుల ప్రజలు. అంతెందుకండి, మాకు తెలియకుండానే అనేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమిటంటే, మాకు తెలియకుండానే అనేక మేధావి సంఘాలు తిరుగుతున్నాయి మాకు సపోర్ట్. అనేక మంది అనేక తరగతుల వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని సిపిఎం పార్టీ సాధించబోతుంది.